భగవద్గీత ప్రయాణంలో నేను నేను నా అనుభవపూర్వకంగా జనాలకు చెప్పేది కూడా, ఒరేయ్ చచ్చే ముందు వినకండిరా, అదేమంటారు, చచ్చే ముందు భగవద్గీత వినకండి, చావు దగ్గర భగవద్గీతని చావు మేళంలాగా పెట్టకండి, చచ్చి సాధించకండి, చచ్చే లోపల ఏదైనా సాధించి చావండి ముందు. అంతే. ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఏమీ లేకుండా సరదాగా ఈ లోకం కోసం వచ్చిపోయి కొంత ఎంటర్టైన్మెంట్, ఆ జీవితం విలువ తెలియకపోతే నేను నేను అసలు ప్రపంచానికి మీ ఛానల్ రూపంలో గీతాంజలి సమక్షంలో నేను ప్రపంచానికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు మీ పిల్లలతో, మీరు చాలా విలువైన వాళ్ళు. ఎందుకు విలువైన వాళ్ళు అంటే, జంతువునాం నరజన్మ దుర్లభం, మీ జన్మ చాలా విలువైంది. మీరు కన్న బిడ్డలు మీకెంత విలువైన వాళ్ళు. వీళ్ళు మీ ఇంట్లోనే ఉండట్లేదు, వీళ్ళు సమాజంలోకి వస్తున్నారు. సమాజంలో వాళ్ళెంత విలువైన వాళ్ళుగా ప్రవర్తించాలి. అలా ప్రవర్తించడం ద్వారా ఒక్కొక్కడు ఎంతో మందికి స్ఫూర్తినివ్వాలి కదా. అలా ఇస్తేనే కదా ఉత్తమ సమాజం, స్వార్థరహిత సమాజం ఏర్పడేది. అందుకని వాడు సంస్కారిగా తీర్చిదిద్ది సమాజంలోకి పంపించవలసిన బాధ్యత మొదటి గురువు తల్లిది, తర్వాత గురువు తండ్రిది, తర్వాత గురువు దగ్గరికి వెళ్ళండి, బయట స్కూల్కి వెళ్ళండి, తర్వాత ప్రభుత్వాలను ప్రశ్నించండి. ఏమీ లేకుండా ప్రభుత్వాలు ఏం అవి చేయి అలా మాట్లాడితే ఉపయోగం లేదు. కాబట్టి అలాంటి తల్లిదండ్రుల కడుపున కనుక పుట్టకపోతే, తల్లిదండ్రుల పిల్లలతో స్పిరిచువల్గా స్పెండ్ చేయకపోతే ఎలాంటి పిల్లలు పుడతారంటే, వాడికి ఎదురుకుండా నిలబడగానే వాడికి నాన్న పుష్పకి ఫస్ట్ షోకి ఫస్ట్ నాకు టిక్కెట్లు కొనిపెట్టు అనే పిల్లాడే పుడతాడు. వాడి లక్ష్యం అదేనమాట. గుడికి వెళ్దాం అలా అని అండు. నాన్న అదేంటి, నువ్వు పొద్దునే లేవగానే నువ్వు పూజ గదిలోకి వెళ్తున్నావు కదా, అక్కడ ఏదో చదువుతున్నావు నువ్వు, అది భలే ఉంది నాన్న, మళ్ళీ చదవ్వా, ఏంటి దాని అర్థం ఏమిటి? జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమ స్ఫురద్ ధగద్ ధగద్ వినిర్గమత్ కరాళ ఫాల హవ్యవాట్ ధిమిద్ 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 ధ్వనమృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ దృషద్విచిత్ర తల్పయోద్ భుజంగమౌక్తిక స్రజోర్ గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్ష పక్షయో తృణారవిందు చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే అన్నాం అనుకోండి. దాని అర్థం తెలియట్లేదు. ఆ పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఇట్ విల్ టేక్ యూ టు అనదర్ స్టేట్. ఇప్పుడు మా అమ్మ అలా నేర్చుకోకబట్టి, అలా చదవటం బట్టి, మా అమ్మ చాలా గొప్ప గాయకురాలు శ్రీలక్ష్మమ్మ. మా నాన్న గొప్ప గాయకుడు కాశీ విశ్వనాథ శర్మ గారు. ఆయన ఘంటసాల గారి పాటల్లో టాప్. ఆయన దగ్గర నుంచి నాకు అబ్బింది. మా అమ్మగారు అన్నమయ్య కీర్తనలు, ఇంకా సినిమాల్లో భక్తి గీతాలు, ఇవి కాక శ్లోకాలు, స్తోత్రాలు నాకు ఆసక్తి అనిపించేది. నాకే కాదు ఎవరికైనా. ఎందుకు అనిపిస్తుందంటే, తల్లిదండ్రులను అబ్జర్వ్ చేస్తూనే పిల్లలు పెరుగుతారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అది చూస్తూనే పెరుగుతారు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దారుణమైన ఈ మధ్య జరిగిన ఇన్సిడెంటే, అట్లాంటివి జరుగుతున్నప్పుడు ఇట్లాంటి తల్లిదండ్రుల గడుపును పుట్టారేమిట్రా మీరు అనే బాధ వేస్తుంది. మీరేమిట్రా ఇట్లా తయారయ్యారు అంటే, చావుకో మీరేమిటి ప్రాణాలు అర్పించడం కోసం, జీవితం ఎంత విలువైంది, విలువైన వాటి కోసం కాకుండా ప్రాణాలు అర్పించడం కోసం మీరు సిద్ధపడే ఒక దారుణమైన ఇన్సిడెంట్స్లోకి వెళ్తారా? ఎంత మూర్ఖంగా ఉన్నారు, ఎంత అజ్ఞానంగా ఉన్నారు. నీ శాలరీ ఎంతరా? 20,000, 25,000. 25,000 అయితే బ్లాక్ లో ఒక్కొక్కటి 3,000 పెట్టి 4 టికెట్లు 15,000 రూపాయలు. మీరు ఎంత 4 12,000 రూపాయలు మీరు సినిమాకి పెడుతున్నారంటే మీకు అసలు ఇది ఏమిటి? మీకు పనిష్మెంట్, ఈ పనిష్మెంట్ కరెక్టేనా? మీకు కరెక్టేనేమో అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. నేను ఎప్పుడు మన అమ్మా నాన్నని రిలీజ్ రోజున ఫస్ట్ షోకి తీసుకువెళ్ళి నాన్న అని ఎప్పుడు అడగలేదు. అంటే నీ ఐడియాలజీని నీ పిల్లలకి తగలడుతుంది. ఎంత దారుణం అది. వాడు చిన్నప్పటి నుంచే నువ్వు పుష్పావి అని రీల్స్ చేయటం, వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వాడికి ఏం నేర్పించాలి? భగవద్గీతలో శ్లోకం నేర్పించండి, ఐడియాలజీ మారుతుంది, లోకానికి ఉపయోగపడతాడు. ఇదేమి దరిద్రం, దీని మీద ఎంత రచ్చ. ఏమి సమాజంలో మళ్ళీ వీళ్ళని ఆదుకోవటం, ఇది ఎంత చూడండి. అప్పుడు చాలా మందిని ఆదుకోవాలి. మీరు ప్రభుత్వాలు మీరు ఓపెన్ చేశారు కదా, ఇది అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ కాదు. మానవ ఉత్తమ జీవన విధానాన్ని బోధించే భగవద్గీతలో నేను ఎప్పుడు చెప్తుంటాను, తీగలాగితే డొంకంతా కదిలినట్టు మీరు భగవద్గీతలో ఏ శ్లోకం లాగినా, ఏ శ్లోకం కదిపినా ఉత్తమ జీవితాన్ని గడపటం ఎలా అనే పాఠాన్నే బోధిస్తుంది భగవద్గీత. హౌ టు లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఏ గ్రేటెస్ట్ వే. అది చదవకపోతే ఇలాగే ఉంటుంది. పిల్లలకు సరదాగా కూడా నిలబడి సినిమా గురించి, సినిమా హైట్స్ గురించి ఖాళీ ఉన్నప్పుడు పోండి. 20 రోజుల తర్వాత ఎలాగో షోస్ అన్ని ఖాళీగా ఉంటాయి, అప్పుడు వెళ్ళండి. అందులో ఏమైనా మంచి విషయాలు ఉంటే తెలుసుకోండి. మీ బలహీనతను క్యాష్ చేసుకుంటున్న అవతల పరిస్థితిని వాళ్ళని మీరు సమర్థించకండి. దారుణం అది. ఒక దొంగ హీరో ఎలా అవుతాడు? దొంగ విలన్ అవుతాడు.
పోలీసులనేమో విలన్ గా చూపించి చాలా సినిమాల్లో, ఈ సినిమాలో కూడా పోలీసుని విలన్ గా చూపించి దొంగని హీరోగా చూపిస్తే అప్పుడు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పని ఏమవ్వాలి? వాడు కూడా హీరో అవ్వాలి కదా. వాడి గవర్నమెంట్ ఎందుకు మరి చంపేసింది? వీళ్ళు ఎలా హీరోలు అవుతారు? దీనికి అసలు నేషనల్ అవార్డ్స్ ఏంటి? దొంగకి నేషనల్ అవార్డు ఏంటి? దొంగ క్యారెక్టర్ని బాగా పోషించడం ఏంటి? అది చెప్పండి. ఏమి లాజిక్స్ అండి ఇవి? ఏమనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు? చాలా దారుణం అనిపిస్తుంది. సమాజం అంతా అలాగే ఉంది. అసలు ఆ దొంగ క్యారెక్టర్కి నేషనల్ అవార్డు ఆ జ్యూరీలో ఎవరున్నారో అసలు ఎలా ఇచ్చారో దానికి? అంటే వాటికి నేను జర్నలిస్ట్గా పనిచేసి వచ్చిన వాడిని. అంటే లోకాన్ని పాజిటివ్గా ప్రభావితం చేసే పాత్రలకి, సినిమాలకి, ఆ పాత్రని పోషించిన నటులకి వాళ్ళకి పాజిటివ్ వేలో ఒక అత్యద్భుతమైన క్యారెక్టర్ తన జీవితాన్ని సమాజం కోసం త్యాగం చేశాడు. అది జై భీమ్ కావచ్చు, లేదా శంకరాభరణంలో ఆ క్యారెక్టర్ కావచ్చు. చాలా గొప్ప ఉదాత్తమైన క్యారెక్టర్స్ ఉంటాయి. లోకమంతా విమర్శిస్తూ ఇంత దరిద్రమైన క్యారెక్టర్ బాగా చేసి ఉండొచ్చు, అదే కాసేపే. కానీ దొంగ క్యారెక్టర్ సమర్థవంతంగా కనుక పోషిస్తే దాని ప్రభావం సమాజం మీద దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమా చూసి మీరు నేను మారకపోవచ్చు, కానీ మానసిక దుర్బలుడు ఎవడో ఉంటాడే వాడు మారి భవిష్యత్తులో వాడేదో దురాగతం చేస్తే మీలాంటి వాళ్ళు వెళ్ళి వాడి ముందు మైకి పెడితే నీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఇట్లాంటి పనులు ఎలా చేయాలనిపించిందంటే పలానా సినిమా చూసే నేను ఇలా మారాను అన్నాడు అనుకోండి, ఒక్కడు మారినా ఆ పాపం నీ జీవితాంతం నిన్ను కబళిస్తుంది. నిన్ను ప్రోత్సహించిన ప్రతి వాడిని కబళిస్తుంది. తప్పది. కొంతమంది అంటూ ఉంటారు సినిమాని సినిమా లాగానే చూడండి. అట్లా చూడండి, అట్లా చూడరు. అబ్బాయి ఇంపాసిబుల్ అది. సినిమా చూసి నేను ప్రభావితం అయ్యానండి. ఎన్టీ రామారావు లాగా నేను డైలాగ్ చెప్పగలగాలి, ఎన్టీ రామారావు లాగా నేను భాష మాట్లాడగలగాలి. సినిమా చూసి నేను ఘంటసాల గారి ఫ్యాన్ అయ్యాను. ఘంటసాల గారి లాగా పాడాలి. ఎలా పాడాలి? భగవద్గీత పాడాలి. ఇప్పుడు ఘంటసాల గారి అభిమానం వల్ల, ఘంటసాల గారి స్ఫూర్తితో కదా నేను భగవద్గీత రికార్డ్ చేసింది. సో సినిమా ప్రభావం అంతుంటుంది. మీరు ఇంకొకటి, తిరుమల వెళ్ళే వాళ్ళు వెంకటేశ్వర స్వామిని ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామిని దర్శించి అటు నుంచి ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్ళి మేము వెంకటేశ్వర స్వామిని, కృష్ణుణ్ణి, రాముణ్ణి దర్శించిన అనుభూతి పొందే లక్ష్యంతో బస్సులు వేసిన ఆ గుళ్లతో ఆ బస్సులు వేసుకుని ఆయన ఇంటి ముందు పడిగాపులు పడేవాళ్ళు. ఆయన దర్శనం అయితే సాక్షాత్ అక్కడ వెంకటేశ్వర స్వామిని చూసాం, ఇక్కడ మిమ్మల్ని చూస్తున్నాం అని కంపేర్ చేసి సాష్టాంగ ప్రణామం చేసేవాళ్ళు. అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ వల్ల కాదు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయింది. సినిమాని సినిమా లాగానే చూస్తారా? నాన్ సెన్స్ కదా అది. అసలు ఆ కామెంటే కరెక్ట్ కాదు. సినిమా ప్రభావం. నేను కూడా చాలా డిప్రెషన్ ఉందనుకోండి, ఏదో కొన్నిసార్లు మనం ఎంత మాట్లాడుతున్నా, ఎంత మార్గంలో వెళ్ళినా కొన్నిసార్లు ఏదో స్తబ్దుగా ఉంటుంది. ఆ స్తబ్దుగా ఉన్నప్పుడు నేను ఎక్కడో ఆత్మబంధు అనే సినిమానో, లవకుశ అనే సినిమానో ఇప్పటికే చూస్తారండి. ఇప్పటికే చూస్తాం. ఆ ఘంటసాల గారి గొంతు ఒక ఇన్స్పిరేషన్ కోసం. ఒకే బాణము ఒకటే మాట, ఒక్క భామకే రాముని ప్రేమ. ఒకే బాణము ఒకటే మాట, ఒక్క భామకే రాముని ప్రేమ. మిన్నే విరిగి పడినా మిన్నే విరిగి పడినా వ్రతభంగము కానీడమ్మా, సందేహించకుమమ్మ. రఘురాము ప్రేమను సీతమ్మా అని వాల్మీకి సీతమ్మని చూసి పాడుతున్నప్పుడు అంత అనుమానం పెట్టుకోకు తల్లి. నాదు జపము తపము నా కావ్యమ్మే వృధయగునమ్మా. ఏకపత్ని వ్రతుడైన శ్రీరాముని గురించి, గుణగణాల గురించి నేను నీకు వర్ణిస్తున్నప్పుడు కూడా నువ్వు అనుమానించావనుకో, నేను ఈ రామాయణం అనే కావ్యమే వృధా అయిపోతుంది, నేను రాసిన ఈ కావ్యమే వృధా అయిపోతుంది. అంత భరోసా మన గురించి ఇంకొకళ్ళు ఇవ్వడం. ఇవి నేను ఈ పాటలు వింటున్నప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, లవకుశ సినిమా అది ఒక ఇన్స్పిరేషన్. ఏంటా గొంతు, ఏంటా తపస్సు, ఏంటా యోగం. అలాంటి గొంతు నేను ఎక్కడ చూడలేదు. నేను అందుకని చెప్తుంటాను, ఘంటసాల గారి స్థానాన్ని ఆ తర్వాత చాలా మంది భర్తీ చేసి ఉండొచ్చేమో కానీ ఆయన స్థాయిని ఎవరూ భర్తీ చేయలేదని. సో మనం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చామంటే, మీరు విలువైన జీవితాన్ని గడపడం ఎలా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కర్మణ్యేవాధికారస్తే, డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
త్రికరణ శుద్ధిగా పనిచేయి, ఆత్మశుద్ధిగా పనిచేయి. దాచుకుని ఒళ్ళు దాచుకుని పని చేయకు. అలాగే ఏ పని అయితే స్వీకరించావో దాంతో తాదాత్మ్యత చెందుతూ ఆ పనే నువ్వుగా, వీడు దీనికోసమే పుట్టాడరా అని ప్రపంచం అనుకునేట్టుగా ధర్మబద్ధంగా జీవితం గడుపు. నువ్వు చేస్తున్న పనికి ఎవడైతే శక్తినిచ్చాడో ఈ పని తాలూకు రిజల్ట్ని పరమాత్మకే వదిలిపెట్టు. అది నీది కాదు. ఎందుకంటే ప్రతిదీ నాదంటున్నావు. నాదంటూ నువ్వు ఇంట్లోంచి బయలుదేరావు, సగం దూరం వచ్చావు, రాగానే తలనొప్పిగా ఉంది, ఆ రోజు ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసుకున్నావు. అప్పుడు అన్ని నేనే ఎలా, నువ్వు ఆల్రెడీ మేకప్ వేసుకుని బయలుదేరావు, సగం దూరం వచ్చిన తర్వాత ఎందుకో బాగుండలేదు. చాలా మంది జరుగుతుంది ఇది. ఆఫీస్కి వాళ్ళు వెళ్ళి చాలా ప్లానింగ్ చేసేసుకున్నాం, ఒక 25 మంది వెయిట్ చేస్తున్నారు, మీటింగ్స్ అని అన్నాం, సగం దూరం వచ్చేసరికి ఏంటోగా ఉంది. అప్పుడేమిటి, శారీరక మానసిక రుగ్మతల కారణంగా నువ్వు ఏర్పాటు చేసుకున్న మీటింగ్కి నువ్వే వెళ్ళలేకపోయావు. చూడండి, ఇప్పుడు ఏది నాది, ఇదంతా నేనే చేస్తున్నాను ఎలా? కాబట్టి పరమాత్మ ఆ సమయంలో నాకే ఆశ్చర్యం వేసింది. ఆ సమయంలో అలాంటి నిర్ణయం తీసుకుని అలా మాట్లాడాను. అది నేను ఇంటి దగ్గర ప్రిపేర్ కాలేదు, కానీ ఆ సందర్భంలో అలా అనిపించింది. ఆ మాట ఎక్కడికో తీసుకెళ్ళింది, ఎంతో మందికి స్ఫూర్తినివ్వగలిగింది. ఇవాళ అలా ఎలా మాట్లాడాను లేదా, అలా ఎలా పనిచేశాను, అలా ఎలా బ్రైట్గా ఉన్నాను, అలా ఎలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాను, అలా ఎలా ఆనందంగా ఉన్నాను. ఒకరోజు ఏమిటో మూడ్ బాగుండలేదు అంటున్నాను, మూడ్ అంటే ఏమైంది అని అడిగాడు అవతల వాడు. ఏమిటోగా ఉంది, అదేది చెప్పలేకపోతున్నాను, కానీ నేను బాగుండలేదురా అన్నాడు వాడు. సరే నువ్వు అక్కడే ఉంటే నేను వస్తున్నాను అన్నాడు వీడు. వాడి దగ్గరకు వచ్చాడు, ఓ 10 నిమిషాలు మాట్లాడాడు. ఒరే నువ్వు వచ్చింది, నేను చాలా రిలాక్స్డ్గా ఉన్నాను రా, నువ్వు కనుక రాకపోతే నాకేంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినాయి, ఆత్మహత్య కూడా చేసుకోవాలనిపించింది, ఏదో చాలా డిప్రెసివ్గా ఉంది. వీడేమి చెప్పాడో, వాడికేం అర్థమైందో, అంతకుముందున్న మానసిక స్థితి ఇప్పుడు లేదు, ఇప్పుడు వాడు స్వస్థుడయ్యాడు అనుకోండి. ఏమిటిది ఇప్పుడు ఈ టోటల్ ప్రాసెస్ అంతా? ఏది నీది, ఏది ప్లాన్ చేసుకున్నట్టు, ఏది నీ చేతుల్లో ఉన్నట్టు? ఏంటి చాలా విచిత్రమైన మైండ్ ఇది. ఓ రోజు బాగుంటుంది, ఓ రోజు బాగుండదు, ఓ రోజు వయసు ఉంటుంది, ఇంకో రోజు వయసు ఉండదు, ఓ రోజు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఓ రోజు ఇంట్రెస్ట్ ఉండదు, ఓ రోజు చాలా అసలు మనకు తెలియకుండా చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఒక రోజు ఉండదు. అందుకని నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో, అందుకని ఏది నీ చేతిలో లేని కారణంగా ఏదైతే పరమాత్మ అందించడానికి పరమాత్ముడనే ఒక ఇన్విజిబుల్ పవర్ ఉందో దాని పేరు పరమాత్మ. దాన్ని నువ్వు ఎలా సాక్షాత్కరింప చేసుకుంటే అలా సాక్షాత్కరించగలడు, నీ స్నేహితుడి రూపంలో, ఇంకోటి రూపంలో. అందుకని అంటాడు, దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు. నిజంగా మొదట్లో చెప్పినట్టుగానే ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇది, నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, సర్వం లోకార్పణం. ఈ గీతని లోకార్పణమస్తు, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.